యూరియా కొరత వచ్చిండేదని వాళ్ళకు వచ్చింది యూరియా కొరత. ఎందుకంటే వాళ్ళు యూరియాలు, బొగ్గు, గనులు, ఇసుక, లోళ్ళు టన్నులు డబ్బు తినేసిన వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు యూరియా కావాలి. యూరియా కొరత అనేది వాళ్ళ మేనమామనేటువంటి రవీందర్ రెడ్డి, అతను కడపలో ఈ యూరియా డూప్లికేట్ యూరియాలన్నీ పెట్టుకొని అమ్మిన ఘనత వాళ్ళది. యూరియా అంటే ఏంది? పొలంకి వేసేటువంటి పైరులకు వేసేటువంటి ఎరువులు. పొలాలు తినేసినారు, ఎరువులు తినేసినారు, దాంట్లో వచ్చిన పంటలు తినేసినారు, మనసలను చంపేసినారు, టోటల్ ఈ రాష్ట్రాన్నే ముంచేసినారు, వరదల్లో కొట్టుకొని పోయినారు, వాళ్ళ చిన్నాయిని చంపేసినారు. టోటల్గా అవినీతిలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక అవినీతి చక్రవర్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. అతని చెంచాగాల్లో ఆలీబాబా 40 మంది దొంగలన్నిట్టు అధికారులతో సహా, మంత్రులు, మాజీ మంత్రులు సహా, ఎమ్మెల్యేలతో సహా అంతా జైలు బాట పట్టినారండి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకుంటున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్ కానివ్వండి, వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా? ఇప్పుడు 40 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వాళ్ళ నాన్న వచ్చి కోర్టుకు వేశాడు చంద్రబాబు నాయుడు ఏమన్నా అవినీతి చేసినాడని. వాళ్ళ నాయన కూడా నిరూపించలేకపోయినాడు. ఇతను 5 సంవత్సరాలు ఉన్నాడు. కనీసం చిటికినేలు వెంత ఆవగింజంత కేసు కూడా ఈయన మీద అవినీతి ఆరోపణలు రాలేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే అతను తల్లిని చెల్లిని తరిమేసి వేలాది కోట్లు లక్షల రూపాయలు దోచుకొని కంటైనర్లో ఇతర దేశాల్లో పెట్టుబడిని పెట్టి ఇక్కడ తయారు చేసిన నాసిరకం మద్యంలో నువ్వు నీ చెంచాగాళ్ళంతా జైలు బాట పట్టినారు. అందులో ఉన్నటువంటి అధికారులు కూడా జైలు బాట పట్టినారు. అవినీతి లేనటువంటి సామ్రాజ్యం ఏదైనా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అవినీతిలో కూరుకుపోయిన పార్టీ ఏదైనా ఉంటే వైసీపీ పార్టీ, అవినీతే ధ్యేయంగా పనిచేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ. ప్రజా సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంతో కూడుకున్న దాంట్లో ముందుకెళ్తున్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు దేశ విదేశాల నుంచి 40 దేశాలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికంగా, విద్యాపరంగా అన్నీ ముందుకు వెళ్తున్నాయి. మెడికల్ కాలేజీలు అమ్మినారంటున్నారు. మెడికల్ కాలేజీలు భూములు కూడా కుదవబెట్టేసినాడు. ఈ రాష్ట్ర శాసనసభను కుదవబెట్టినాడు. విశాఖలో ఉన్నటువంటి సముద్రాన్ని తప్ప టోటల్గా కుదవబెట్టేసినాడు. ఈ ఆస్తులన్నీ దోచేసిన ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఆస్తులు, ఇంట్లో ఉన్నటువంటి తలకాయలు, తోన్న పుట్టినటువంటి తల్లిదండ్రిని మొత్తం చేసేసిన ఘనత ఈ రాష్ట్రానికి తెలుసు, ఈ దేశానికి తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసండి. అమరావతి మీద కూడా మొన్న వరదలకి మునిగిపోయింది అమరావతి. అక్కడ పెట్టుబడులు పెడతానికి ఎవరు రావట్లేదు. అమరావతి అసలు రాజధానికి పనికిరాని ప్రాంతం అని చెప్పేసి అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈడ అంబటి రాంబాబు అనేవాడు ఎదవా రోజు ఒక ప్రెస్ మీట్ పెడతా ఉంటాడు. అతన్ని నేను ఇప్పటికి ఒక 50 షూట్లో చెప్పాను నేను అతనికి. అతనిదంతా వ్యభిచార వృత్తి. ఎవరిది? అంబటి రాంబాబుది వ్యభిచార వృత్తి. జగన్మోహన్ రెడ్డి దోచుకునే వృత్తి. అతని వెనకంటే ఉండేవాళ్ళు దోచుకునేవాళ్ళు. అమరావతిలో ఏ ప్లేస్లో ఏ సర్వే నెంబర్లో ఇక్కడ నుండి రాజధాని అనేది నిన్నొచ్చి మొన్నటినే ఈ దేశ ప్రధాని మోడీ గారు ప్రపంచంలో అతను చేసిండే అభివృద్ధి, అతని సంస్కరణలు చెప్పుకుంటూ ఉన్నారు. నువ్వు చేసిండే అభివృద్ధిని ఈ దేశంలో చెప్పుకుంటూ ఉన్నారు, ఇతర దేశాల్లో చెప్పుకుంటూ ఉన్నారు. అభివృద్ధికే గ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పే అర్హత కానీ, పేరు ఎత్తేది కానీ, ఏరు ఎత్తే అర్హత లేని వెధవులు వీళ్ళు. కాబట్టి వీళ్ళు చెప్తారు మునిగిపోతూ ఉందని. వాళ్ళు కేసుల్లో మునిగిపోతూ ఉన్నారు. మనము ప్రపంచంలో తేలుతూ ఉన్నాం, అభివృద్ధిలో ముందుకు పోతూ ఉన్నాం, అభివృద్ధిలో దోచుకొని పోతూ ఉన్నాం. నిన్నలా మొన్న రుషికొండలో ఒక బిల్డింగ్ కట్టాడు అతను భార్య ఇతను సంసారం చేసేదానికి. దాంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ విజిట్కి పోయినాడు మొన్న. పీచులు ఊడి పడుతూ ఉంది. నీ చర్మం ఊడి పడుతుంది. ఇంకా నీ చర్మాన్ని ఒలుస్తారు. ఇంకా త్వరలో జైలుకి పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. నువ్వు కూడా చెంచలు కూడా జైలుకి పోతావు. అది తప్పదు, నీకు రాసి పెట్టేసింది. మీరు ఎన్ని చేసినా నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ మాట్లాడుతున్నారు. ఫైనల్గా దీని ఫైనల్గా వస్తానే ఉండేది రోజు వాళ్ళ గవర్నమెంట్ గురించి. వాడు చేసినటువంటి 5 సంవత్సరాల్లో చేసిన ప్రతిరోజు పేపర్లో వస్తుంది స్కాచీ పేపర్. స్కాచ్ అంటే ఏంటండి? కైపు. ఆ స్కాచీ పేపర్లో వస్తుంది, ఆ సాక్షి ఛానల్లో వస్తూ ఉండేది. ప్రభుత్వం అధికారంలోకి తప్పుడు సమాచారం చెప్పి, తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాయినావు. నీ చరిత్రలో ఏమి చేసినావు, నువ్వు ఏమి అభివృద్ధి చెందినావో
నీ తరపున కానీ నువ్వు కానీ రా, ఎక్కడ పిలుస్తావో ఎక్కడ పిలుస్తా పదయాత్రలో తెలుసుకుందాం, పులివెందుల్లో తెలుసుకుందాం. నీ ఫేసుకు నీ మొగానికి పులివెందుల్లో డిపాజిట్ రాకుండా తరిమి కొట్టినారు ప్రజలు. ఇంకా అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకుందా? అమరావతి చుట్టూరు పెంచింగ్ నీ ఇంట్లో తాడేపల్లిలో ఒక ఇల్లు కట్టుకున్నావు. ఎన్ని వేలు 10,000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టేసి చుట్టూరు పెంచింగ్ ఒక కర్మాగారానికి చుట్టూరు ఏ విధంగా అయితే పెంచింగ్ చేస్తారో ఒక ఇల్లు కూడా లేకుండా ఒక కర్మాగారానికి చుట్టూరు పెంచింగ్ వేసుకొని దారాలు కట్టుకొని డేరాలు కట్టుకొని తిరిగిన నువ్వు ఈరోజు ఏ క్షేత్రానికి వస్తావో, ఈ రాష్ట్రంలో వస్తావా, ఎక్కడ నువ్వు వస్తావో చెప్తే అక్కడికి నేను ఒకడు వస్తాను. నీకు చెప్పే సమాధానం నువ్వు పనికిరానటువంటి వెధవ, నీకు చెప్పే సమాధానం ఈ రాష్ట్రంలో కాదు, కేవలం ముల్లంగి వెంకటరమణను నేను నాతో నువ్వు డిబేట్లో కూర్చొని నాకు నువ్వు సమాధానం చెప్తే అప్పుడు శబాస్ నువ్వు అధికారంలోకి వస్తావు. ఎక్కడ మీ ఇంట్లో అధికారంలోకి రాలేదండి. నీ భార్య మొగ నువ్వు తోసేస్తూ ఉండదు, నిన్ను నీ తల్లి తోసేసింది. నిన్న నీ సమాధి కాడికి 8 కోట్లు ఖర్చు పెట్టి మీ నాయనకి సమాధి కడితే కనీసం ఎవరు కానీ నీ మొగం చూడ కానీ ఎవరు రాలేదు. నువ్వు కూడా ప్రెస్ మీట్లు పెట్టేది, అమరావతి మునిగిపోతూ ఉండనేది, మునిగిపోయినావు. కోట్లు కేసుల్లో మునిగిపోయినావు. నీ మీద ఉండే కేసులు ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి దగ్గర లేవు. తల్లిని చెల్లిని తరిమేసినాడు. నువ్వు ఒక న్యాయ నిపుణుడు, నువ్వేదో చెప్తా ఉండవు. ఒక అరాచక ముఖ్యమంత్రి, న్యాయం తెలియనటువంటి వాడు లాయర్లను పిలిచి ఆడొక ఇది పెట్టినాడు సమావేశం. ఒక నేరస్తుడు లా చదివినటువంటి న్యాయాధివాదులందరినీ పిలిచి అతను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నువ్వు ఎవరండి? నువ్వు ఒక నేర చరిత్ర కలిగిన ఖైదీ, నీకు ఒక నెంబర్ కేటాయించినాడు. నువ్వు వచ్చిందే ఇప్పుడు న్యాయాధివాదులందరినీ తోడుకొని వచ్చి పెట్టి ఈరోజు వచ్చిందా ఇది మునిగిపోయింది అది మునిగిపోయింది. ఎక్కడన్నా కానీ నువ్వు పరిపాలించినప్పుడు హెలికాప్టర్లో కూడా వారం తర్వాత వచ్చి పరిశీలించినావు తప్ప బురోమని ఏడుస్తూ ఉంటే ఎక్కడ నువ్వు రాలా. ఏ దేవాలయాలు కొట్టేసినావు, అంబేద్కర్ విగ్రహాలు కొట్టేసినావు, దేవుని యొక్క తలలు తీసేసినావు, శ్రీరాముని రథం కాల్చేసినావు, లాస్ట్కు నీ చిన్నాన్ను తల నరికాడ పారేసి రక్తం కడిగేసినావు. నీ మొగానికి నువ్వు చెప్తానువా తుపో నీ బతుకు, నువ్వు ఒక మనిషి, నువ్వు ఒక పార్టీ, నువ్వు ఒక అధికారమా? జైలే నీకు అధికారం. జైలు గోడల్లో నువ్వు బతికేదానికి రాసి పెట్టేసింది, అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.